అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేది అదేదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.